ఇంట్లో చిన్న ఏ అకేషన్ ఉన్నా మనకి గుర్తొచ్చేది రవ్వ కేసరి. అలాంటి రవ్వ కేసరి ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసేయండి. సో, రెసిపీలోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కప్పు రవ్వ తీసుకొని కడాయిలో వేసి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు నెయ్యి వేసుకొని మంచిగా ఎర్రగా బాగా ఫ్రై చేసుకోవాలనమాట. అప్పుడే రవ్వ కేసరి అనేది టేస్ట్ ఉండిద్ది. నెయ్యి కొంచెం ఎక్కువే ఏసుకోవాలి. అప్పుడే టేస్ట్ బావుండిద్ది. ఇలా ఫైనల్‌గా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకొని ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి. ఇలా దగ్గరకొచ్చిన తర్వాత ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పు షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ మెల్ట్ అయినాక రవ్వ ఇలా జ్యూసీగా ఉండిద్దనమాట. షుగర్ వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇప్పుడు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫుడ్ కలర్ ఏసిన తర్వాత ఒకసారి తిప్పుకొని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి, కొంచెం పచ్చకర్పూరం వేసుకోండి. టేస్ట్ బావుండిద్ది. ఇది నేను ఏడు శనివారాల వ్రతం కోసం వెంకటేశ్వర స్వామికి చేస్తున్నాను కాబట్టి కొంచెం పచ్చకర్పూరం యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ దాని చేసేయొచ్చు. ప్లేస్‌లో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ ఏసుకోండి. టేస్ట్ చాలా బావుండిద్ది. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయిద్దనమాట ఈ రవ్వ కేసరి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.